ఓం శాంతి 18/9/2025 సాకార ఈశ్వరీయ మధుర మహావాక్యాలు. మధురమైన పిల్లలారా, మీరెప్పుడైతే పుష్పాలుగా అవుతారో అప్పుడు ఈ భారతదేశము ముళ్ళ అడవి నుండి సంపూర్ణ పుష్పాల తోటగా అవుతుంది. మిమ్మలను పుష్పాలుగా చేసేందుకు బాబా వచ్చారు. ప్రశ్న: మందిరానికి అర్హులుగా అయ్యేందుకు ఏ విషయాలపై విశేష గమనం ఇవ్వాలి? జవాబు: మందిరానికి అర్హులుగా అవ్వాలి అంటే మీ నడవడిక పైన విశేష గమనం ఇవ్వండి. నడవడిక చాలా మధురంగా, రాయల్గా ఉండాలి. ఇతరులకు అనుభవం అయ్యేంత మధురంగా ఉండాలి. అనేక మందికి తండ్రి పరిచయమునివ్వాలి. మీ కళ్యాణం చేసుకునేందుకు బాగా పురుషార్థం చేసి సేవలో లగ్నమై ఉండాలి. పాట: ఈ ప్రపంచము మారినా మేము మారము. ఓం శాంతి. తండ్రి బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు అని ఆత్మిక పిల్లలకు తెలుసు. బ్రహ్మ శరీరము అనే రథము ద్వారానే అర్థం చేయిస్తారు. శ్రీమతమును అనుసరించి భారత భూమిని పతితము నుండి పావనంగా తయారు చేస్తాము అని మీరు ప్రతిజ్ఞ చేస్తారు. ముఖ్యంగా భారతదేశానికి, జనరల్గా పూర్తి ప్రపంచం అంతటికీ మనం పతితుల నుండి పావనులుగా తయారయ్యే దారి తెలుపుతూ ఉన్నాం. ఇది ప్రతి ఒక్కరి బుద్ధిలో తప్పకుండా ఉండాలి. తండ్రి అంటున్నారు, డ్రామా అనుసారం మీరు పుష్పాలుగా అయినప్పుడు మరియు సమయం వచ్చినప్పుడు తోట సంపూర్ణంగా తయారవుతుంది. తోట యజమాని అని నిరాకారుడినే అంటారు. తోట మాలి అని కూడా నిరాకారుడిని అంటారు. సాకారుడినే కాదు. తోట మాలి కూడా ఆత్మనే, శరీరం కాదు. యజమాని కూడా ఆత్మనే. తండ్రి శరీరము ద్వారానే అర్థం చేయిస్తారు కదా. శరీరంతో పాటు ఉన్న వారినే తోట మాలి, తోట యజమాని అని అంటారు. వారు ఈ విశ్వాన్ని పుష్పాల తోటగా చేస్తారు. తోటగా ఉన్నప్పుడు అక్కడ దేవీ దేవతలు ఉండేవారు. అక్కడ ఎలాంటి దుఃఖము లేదు. ఇక్కడ ముళ్ళ అడవిలో దుఃఖం ఉంది. రావణ రాజ్యం ముళ్ళ అడవి. వెంటనే ఎవ్వరూ పుష్పాలుగా అవ్వలేరు. దేవతల ముందుకు వెళ్ళి మేము జన్మ జన్మాంతరాల పాపులము, అజామిడులము అని గానం చేస్తారు. ఇప్పుడు మీరు వచ్చి మమ్మలను పుణ్యాత్ములుగా చెయ్యండి అని ప్రార్థిస్తారు. ఒకప్పుడు మీరు పుణ్యాత్ములుగా ఉండేవారు. ఇప్పుడు పాపాత్ములుగా ఉన్నామని కూడా అర్థం చేసుకున్నారు. ఏదో సమయంలో పుణ్యాత్ములుగా ఉండేవారు. ఇప్పుడు ప్రపంచంలో కేవలము పుణ్యాత్మల చిత్రాలు మాత్రమే ఉన్నాయి, దేవీ దేవతలవి. రాజధానిలో ముఖ్యమైన వారి చిత్రాలు మాత్రం ఉన్నాయి. వారిని అలా తయారు చేసిన వారు శివబాబా. వారి చిత్రం కూడా ఉంది. అంతే, ఇతరుల ఎవరి చిత్రాలు లేవు. వీరిలో శివుడిని పెద్ద లింగంగా తయారు చేస్తారు. ఆత్మ నక్షత్రం వలె ఉంటుంది అని కూడా అంటారు. కావున ఆత్మల తండ్రి కూడా అలాగే ఉంటారు కదా. కానీ వారి గురించి పూర్తి పరిచయము, గుర్తింపు ఎవ్వరికీ లేదు. విశ్వంలో లక్ష్మీనారాయణల రాజ్యం ఉండేది. వీరిని ఎవ్వరూ ఎక్కడా గ్లాని చేస్తూ వ్రాయరు. కానీ కృష్ణుణ్ణి అప్పుడప్పుడు ద్వాపరయుగంలోకి, అప్పుడప్పుడు ఇంకెక్కడెక్కడికో తీసుకెళ్తారు. లక్ష్మీనారాయణులు స్వర్గానికి యజమానులుగా ఉండేవారు అని అందరూ చెప్తారు. ఇది మీ లక్ష్యం. రాధాకృష్ణులు ఎవరో తెలియక మానవులు తికమక పడుతున్నారు. సత్యమేమిటో మనుషులకు తెలియదు. తండ్రి ద్వారా తెలుసుకున్న వారు దానిని ఇతరులకు అర్థం చేయించేందుకు కూడా అర్హులుగా అవుతారు. అలా లేకపోతే అర్హులుగా అవ్వలేరు. దైవీ గుణాలు ధారణ చేయలేరు. భలే ఎంతగా అర్థం చేయించినా తెలుపలేరు. కానీ డ్రామా అనుసారం అలా జరగాల్సిందే. మన తనువు, మనస్సు, ధనముల ద్వారా శ్రీమతమును అనుసరించి భారతదేశానికి ఆత్మిక సేవ చేస్తున్నాము అని మీకు తెలుసు. ప్రదర్శిని లేక మ్యూజియంలో మీరు భారతదేశానికి ఏ సేవ చేస్తున్నారు అని అడుగుతారు. మనం భారతదేశానికి చాలా మంచి సేవ చేస్తున్నాం. అడవిగా ఉన్న భారతదేశాన్ని పూల తోటగా మారుస్తున్నాము అని మీకు తెలుసు. సత్యుగము అంటే తోట. ఇది ముళ్ళ అడవి.
ఒకరికొకరు దుఃఖం కలిగించుకుంటూ ఉంటారు. ఈ విషయాన్ని మీరు బాగా అర్థం చేయించవచ్చు. లక్ష్మీనారాయణ చిత్రాన్ని కూడా చాలా బాగా తయారు చేయాలి. మందిరాలలో చాలా అందమైన చిత్రాలను తయారు చేస్తారు. కొన్ని చోట్ల తెల్లగా, కొన్ని చోట్ల నల్లగా తయారు చేస్తారు. దీని రహస్యం ఏమిటో ఎవ్వరికీ తెలియదు. పిల్లలైనా మీకు ఇప్పుడు ఈ విషయాలు పూర్తిగా తెలుసు. తండ్రి చెప్తున్నారు, నేను వచ్చి అందరినీ మందిరాలకు అర్హులుగా చేస్తాను. కానీ అందరూ మందిరానికి అర్హులుగా అవ్వలేరు. ప్రజలను మందిరాలకు అర్హులు అని అనరు. చాలా బాగా పురుషార్థం చేసి చాలా మందికి సేవ చేసిన వారికి ప్రజలు ఉంటారు. పిల్లలైన మీరు ఆత్మిక సమాజ సేవ కూడా చేయాలి. ఈ సేవలో మీ జీవితాన్ని సఫలం చేసుకోవాలి. నడవడిక కూడా చాలా మధురంగా, సుందరంగా ఉండాలి. ఇతరులకు కూడా మధురంగా అర్థం చేయించగలగాలి. స్వయం మీరే ముళ్ళుగా ఉంటే ఇతరులను పుష్పాలుగా ఎలా చేస్తారు? వారి బాణం పూర్తిగా తగలదు. తండ్రిని స్మృతి చేయకుంటే బాణం ఎలా తగులుతుంది? మీ కళ్యాణం కొరకు మంచి పురుషార్థం చేసి సేవలో మగ్నం అవ్వండి. తండ్రి కూడా సేవ చేస్తున్నారు కదా, పిల్లలైన మీరు కూడా రాత్రింబవళ్ళు సేవ చేయండి. రెండవది, శివ జయంతికి చాలా మంది పిల్లలు టెలిగ్రాములు పంపుతూ ఉంటారు. వాటిని ఎవరికైనా చూపిస్తే అవి అర్థమయ్యేటట్లు ఉండాలి. ఇక ముందు ఏం చేయాలో దానిపై పురుషార్థం చేస్తారు. చాలా మందికి తండ్రి పరిచయం ఇచ్చేందుకు ఏ సేవలు చెయ్యాలో సెమినార్లు చేస్తారు. ఇక్కడ చాలా టెలిగ్రాములు కూడా ఉన్నాయి. వీటిని మీరు సేవలో ఉపయోగించుకోండి. శివబాబా కేర్ ఆఫ్ బ్రహ్మ అనే అడ్రస్ వ్రాస్తారు. ప్రజాపిత బ్రహ్మ కూడా ఉన్నారు. వారేమో ఆత్మలకు తండ్రి, వీరేమో శారీరక తండ్రి. వారి ద్వారా శారీరక రచన రచింపబడుతుంది. తండ్రి మనుష్య సృష్టికి రచయిత. ఎలా రచిస్తారో ప్రపంచంలో ఎవ్వరికీ తెలియదు. తండ్రి బ్రహ్మ ద్వారా నూతన రచన రచిస్తూ ఉన్నారు. బ్రాహ్మణులు శ్రేష్ఠులు. మొట్టమొదట బ్రాహ్మణులు తప్పకుండా ఉండాలి. విరాట రూపానికి ఇది శిఖ. బ్రాహ్మణ, దేవత, క్షత్రియ, వైశ్య, శూద్రులు. మొట్టమొదట శూద్రులుగా ఉండేందుకు వీలు లేదు కదా. తండ్రి బ్రహ్మ ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. శూద్రులను ఎవరి ద్వారా ఎలా రచిస్తారు? పిల్లలైనా మీకు నూతన రచనను ఎలా రచిస్తారో తెలుసు. దత్తు చేసుకుంటారు. కల్పం వచ్చి శూద్రుల నుండి బ్రాహ్మణులుగా చేసి తర్వాత బ్రాహ్మణుల నుండి దేవతలుగా చేస్తారు. బ్రాహ్మణుల సేవ చాలా ఉన్నతమైనది. ఆ బ్రాహ్మణుడు స్వయం వారే పవిత్రంగా లేరు. అలాంటప్పుడు ఇతరులను పవిత్రంగా ఎలా చేస్తారు? ఏ బ్రాహ్మణుడు ఏ సన్యాసికి రాఖీ ఎప్పుడూ కట్టడు. మేం పవిత్రంగానే ఉన్నాము అని ఊరికే అంటారు. మీరు మీ ముఖాన్ని చూసుకోండి అని అంటారు. పిల్లలైన మీరు కూడా ఇతరులెవ్వరితోనూ రాఖీ కట్టించుకోరాదు. ప్రపంచంలో అయితే అందరూ ఒకరికొకరు కట్టుకుంటారు. సోదరి సోదరుడికి కడుతుంది. ఈ ఆచారం ఇప్పుడే ఏర్పడింది. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులు అయ్యేందుకు పురుషార్థం చేస్తారు. ఈ విషయాలన్నీ అర్థం చేయించాల్సి వస్తుంది. స్త్రీ పురుషులు ఇరువురు పవిత్రత ప్రతిజ్ఞ చేస్తారు. తండ్రి శ్రీమతము ద్వారా పవిత్రంగా ఎలా ఉంటున్నారో ఇరువురు చెప్పగలరు. చివరి వరకు కామ వికారంపై విజయులుగా ఉంటే పవిత్ర ప్రపంచానికి యజమానులుగా అవుతారు. పవిత్ర ప్రపంచాన్ని సత్యుగమని అంటారు. అది ఇప్పుడు స్థాపన అవుతూ ఉంది. మీరంతా పవిత్రంగా ఉన్నారు. వికారాలలో ఉన్న వారికి మీరు రాఖీ కట్టవచ్చు. ప్రతిజ్ఞ చేసి మళ్ళీ పతితులుగా అయితే రాఖీ కట్టించుకునేందుకు వచ్చారు కదా, ఏమైంది అని వారిని అడగండి. మాయతో ఓడిపోయామని చెప్తారు. ఇది యుద్ధ మైదానం. వికారాలు చాలా పెద్ద శత్రువులు. అందులో కామ వికారం ఇంకా చాలా పెద్ద శత్రువు. వీటిపై విజయం పొందితే జగత్ జీతులు అనగా రాజా రాణులుగా అవుతారు. ప్రజలను జగత్ జీతులు అని అనరు. రాజు రాణి శ్రమ చేస్తారు కదా, మేము లక్ష్మీ నారాయణలుగా అవుతామని కూడా అంటారు. వారే మళ్ళీ సీతారాములుగా కూడా అవుతారు. లక్ష్మీ నారాయణల తర్వాత వారి పిల్లలే వారి సింహాసనాన్ని గెలుచుకుంటారు. ఆ లక్ష్మీ నారాయణులు మరో జన్మలో క్రిందికి వెళ్ళిపోతారు. భిన్న భిన్న నామ రూపాలతో పిల్లలకు సింహాసనం లభిస్తే
వారి నెంబర్ ఉన్నతంగా పరిగణింపబడుతుంది. పునర్జన్మ తీసుకుంటారు కదా! పిల్లలు సింహాసనంపై కూర్చుంటే వారు రెండవ గ్రేడ్ వారుగా అవుతారు. వాళ్ళ తల్లి, తండ్రి. పైనున్నవారు క్రిందకు, క్రింద ఉన్నవారు పైకి వచ్చేస్తారు. కనుక ఇప్పుడు పిల్లలు ఇలా ఉన్నతంగా అవ్వాలి అంటే సేవలో లగ్నం అవ్వాలి. పవిత్రులుగా అవ్వడం కూడా చాలా అవసరం. తండ్రి అంటున్నారు, నేను పవిత్ర ప్రపంచాన్ని తయారు చేస్తాను. మంచి పురుషార్థం కొంతమందే చేస్తారు. ప్రపంచమంతా పవిత్రంగా అవుతుంది. మీ కొరకు స్వర్గ స్థాపన చేస్తున్నారు. ఇది డ్రామా అనుసారం జరిగే తీరాలి. ఇది తయారైన డ్రామా. మీరు పవిత్రులైపోతారు. తర్వాత వినాశనం మొదలవుతుంది. సత్యుగ స్థాపన జరుగుతుంది. డ్రామానైతే మీరు అర్థం చేసుకోగలరు. సత్యుగంలో దేవతల రాజ్యం ఉండేది. ఇప్పుడు అది లేదు. మళ్ళీ అవుతుంది. మీరు ఆత్మిక మిలిటరీ. మీరు పంచవికారాలపై విజయం పొంది జగత్ జీతులుగా అయ్యేవారు. జన్మ జన్మాంతరాల పాపాలు నశించేందుకు బాబా యుక్తులు తెలుపుతూ ఉన్నారు. తండ్రి ఒక్కసారి మాత్రమే వచ్చి యుక్తి తెలుపుతారు. రాజధాని స్థాపన అవ్వనంత వరకు వినాశనం అవ్వదు. మీరు చాలా గుప్త యోధులు. కలియుగం తర్వాత సత్యుగం వచ్చే తీరాలి. తర్వాత సత్యుగంలో ఎప్పుడు యుద్ధాలు జరగవు. పాత్రను అభినయించే ఆత్మల పాత్రలు ముందే నిర్ణయింపబడి ఉన్నాయి అని పిల్లలైనా మీకు తెలుసు. తోలుబొమ్మలాట తెలుసు కదా! ఆడించే విధంగా బొమ్మలు నాట్యం చేస్తూ ఉంటాయి. ఇది కూడా డ్రామానే. ఈ డ్రామాలో ప్రతి ఒక్కరికి పాత్ర ఉంది. పాత్రను అభినయిస్తూ అభినయిస్తూ మీరు తమో ప్రధానమైపోయారు. పైకి వెళ్ళినప్పుడు సతో ప్రధానంగా అవుతారు. జ్ఞానమేమో ఒక సెకండ్ మాత్రమే సతో ప్రధానంగా అవుతారు. మళ్ళీ క్రింద పడుతూ పడుతూ తమో ప్రధానంగా అవుతారు. తండ్రి మళ్ళీ పైకి తీసుకెళ్తారు. వాస్తవానికి ఆ చేపలు తీగలో వ్రేలాడుతూ ఉంటాయి. ఈ తీగలో మానవులను వెయ్యాలి. ఈ విధంగా క్రిందికి దిగుతూ పైకి ఎక్కుతూ ఉంటారు. ఒక్కసారి పైకి ఎక్కుతారు. ఒక్కసారి పైకి వెళ్ళి క్రిందికి వచ్చేందుకు 5000 సంవత్సరాలు పడుతుంది. ఈ 84 జన్మల చక్రం మీ బుద్ధిలో ఉంది. క్రిందికి దిగే కళ, మళ్ళీ పైకి ఎక్కే కళల రహస్యాన్ని ఆ తండ్రి అర్థం చేయించారు. మీలో కూడా నెంబర్ వారుగా అర్థం చేసుకున్నారు. దాని ప్రకారం పురుషార్థం చేస్తారు. ఎవరైతే తండ్రిని స్మృతి చేస్తారో వారు త్వరగా పైకి వెళ్తారు. ఇది ప్రవృత్తి మార్గం. ఉదాహరణకు జంటను పరిగెత్తించినప్పుడు ఒకరి కాలును మరొకరు కాలితో కట్టి తర్వాత పరుగు తీస్తారు. ఇది కూడా మీ పరుగు పందెం కదా! అభ్యాసం లేని వారు క్రింద పడతారు. ఇందులో కూడా అలాగే అవుతుంది. ఒకరు ముందుకు పరిగెత్తితే రెండవ వారు అడ్డగిస్తారు. కొన్ని చోట్ల ఇద్దరు క్రింద పడతారు. బాబా ఆశ్చర్యపడతారు. ముసలి వారికి కూడా కామాగ్ని రగులుకుంటే వారు కూడా క్రింద పడతారు. వారు పడేశారు అని కాదు. క్రింద పడడం పడకపోవడం మీ చేతిలో ఉంది. క్రింద ఎవ్వరూ పడేయలేరు. మరి మీరెందుకు క్రింద పడాలి? ఏమి జరిగినా మనము క్రింద పడము. క్రింద పడితే భాగ్యం చెడిపోతుంది. ఆహారం లాంటిది ఇది. గాఢంగా దెబ్బ తగులుతుంది. తర్వాత పశ్చాత్తాప పడతారు కూడా. ఎముకలు విరిగిపోతాయి. చాలా దెబ్బలు తగులుతాయి. బాబా రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. శివ జయంతికి టెలిగ్రామ్లు ఎలా ఉండాలో కూడా తెలిపించారు. అవి చదువుతూనే మనుషులు అర్థం చేసుకోవాలి. విచార సాగర మతనం చేసేందుకు చాలా సమయం ఇస్తారు బాబా. ఎవరైనా చూస్తే ఆశ్చర్యపడాలి. లెటర్స్ చాలా వ్రాస్తారు. అందరూ బాప్ దాదా అని వ్రాస్తారు. శివ్ బాబా తండ్రి అని, బ్రహ్మను దాదా అని అంటారు అని మీరు అర్థం చేయించవచ్చు. ఒక్కరినే ఎవరైనా బాప్ దాదా అని పిలుస్తారా? ఇది అద్భుతమైన విషయం. ఇందులో సత్యమైన జ్ఞానం ఉంది. కానీ స్మృతిలో ఉంటే ఎవరికైనా బాణం కూడా తగులుతుంది. క్షణము దేహ అభిమానంలోకి వచ్చేస్తారు. ఆత్మాభిమానులుగా అవ్వండి అని తండ్రి చెప్తున్నారు. శరీరాన్ని ధరించి పాత్ర చేసేది ఆత్మనే. ఎవరైనా మరణించినా ఏ చింత లేదు. ఆత్మలో ఏ పాత్ర నిర్ణయించబడి ఉందో దానిని మీరు సాక్షిగా ఉండి చూడాలి. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకొని పాత్ర చేస్తుంది. ఇందులో ఎవరేం చేయగలరు? ఈ జ్ఞానం కూడా మీ బుద్ధిలో ఉంది. అయితే అది కూడా నంబర్ వారుగా ఉంటుంది. చాలా మంది బుద్ధిలో అయితే నిలవదు. కనుక వారు ఎవ్వరికీ అర్థం చేయించలేరు.
ఆత్మ వేడి పెనం వలె తమో ప్రధానమై పతితంగా ఉంది. దానిపై జ్ఞానామృతము కురిపించినా నిలవదు. ఎవరు చాలా భక్తి చేశారో వారికి బాణం తగులుతుంది. వెంటనే ధారణ అవుతుంది. ఇది అద్భుతమైన లెక్క. మొదటి నెంబర్ పావనంగా ఉన్నవారే మళ్ళీ పతితంగా అవుతారు. ఇవి కూడా చాలా అర్థం చేసుకోవాల్సిన విషయాలు. అదృష్టంలో లేకుంటే చదువునే వదిలేస్తారు. బాల్యం నుండే జ్ఞానంలో మగ్నమై ఉంటే ధారణ అవుతూ ఉంటుంది. వీరు చాలా భక్తి చేశారు అని అర్థం చేసుకుంటారు. చాలా చురుకుగా అవుతారు. ఎందుకంటే అవయవాలు పెద్దవైనందున బాగా అర్థం కూడా చేసుకుంటారు. శరీరము, ఆత్మ రెండింటి వైపు గమనమిస్తే ఆ ప్రభావం తొలగిపోతుంది. ఇది ఈశ్వరీయ చదువు. తేడా ఉంది కదా! కానీ ఆ పట్టుదల ఉండాలి కదా! అచ్చా! మధురాతి మధురమైన అపురూపమైన పిల్లలకు మాతాపిత బాప్దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, ఆత్మిక సైన్యంగా తయారై పంచవికారాలపై విజయం పొందాలి. తప్పకుండా పవిత్రంగా అవ్వాలి. శ్రీమతమును అనుసరించి భారతదేశాన్ని పావనంగా చేయు సేవ చేయాలి. సెకండ్ పాయింట్, అనంతమైన నాటకంలో ప్రతి పాత్ర ఆత్మ అభిమానులుగా నటించాలి. ఎప్పుడు దేహ అభిమానంలోకి రాకూడదు. సాక్షిగా ఉండి ప్రతి ఒక్కరి పాత్రను చూడాలి. వరదానం, సదా సంతోషం మరియు ఆనందమయ స్థితిలో ఉండే కంబైన్డ్ స్వరూపం యొక్క అనుభవీభవ. బాప్దాదా పిల్లలకు సదా చెప్తూ ఉంటారు, పిల్లలు తండ్రి చేతికి చేతినిచ్చి నడవండి, ఒంటరిగా నడవకండి. ఒంటరిగా నడుస్తూ ఉంటే అప్పుడప్పుడు బోర్ అయిపోతారు. అప్పుడప్పుడు దృష్టి కూడా తగులుతుంది. తండ్రితో కలిసి కంబైన్డ్గా ఉన్నాను, ఈ స్వరూపాన్ని అనుభవం చేస్తూ ఉంటే ఎప్పుడు కూడా మాయ యొక్క దృష్టి తగలదు. అంతేకాక తోడు అనుభవం అయినందున సంతోషంగా ఆనందంగా తింటారు. నడుస్తూ ఆనందంగా ఉండండి. మోసము మరియు దుఃఖం కలిగించే సంబంధాలలో చిక్కుకోవడం నుండి కూడా రక్షింపబడతారు. స్లోగన్, యోగము అనే కవచాన్ని ధరించి ఉంటే మాయరూపి శత్రువు యొక్క దాడి జరగదు. అవ్యక్త సూచన, ఇప్పుడు లగ్నం అనే అగ్నిని ప్రజ్వలితం చేసి యోగాన్ని జ్వాలారూపంగా చేసుకోవటానికి బాప్దాదా తెలియజేస్తున్నారు. ఎలాగైతే దుఃఖి ఆత్మల మనస్సులో ఇప్పుడు వినాశనం అయిపోవాలి అనే శబ్దం ప్రారంభమైందో, అలా విశ్వ కళ్యాణకారి ఆత్మలైన మీ మనస్సులో ఇప్పుడు త్వరగా అందరికీ కళ్యాణం జరగాలి అనే సంకల్పం ఉత్పన్నం అవ్వాలి. అప్పుడే సమాప్తి అవుతుంది. వినాశకారులకు కళ్యాణకారి ఆత్మల సంకల్పాల సూచన లభించాలి. అందువలన ఎవరు రెడీగా అయ్యే తమ పవర్ఫుల్ సంకల్పంతో జ్వాలారూప యోగము ద్వారా వినాశ జ్వాలను వేగవంతం చేయండి. ఓం శాంతి.